కోనసీమ జిల్లాలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఇటు మల్కీపురం ఇరుసు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో భారీ బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో పరుగులు తీశారు స్థానికులందరూ. భారీగా ఎగిసిపడుతున్న మంటలు కిలోమీటర్ల మేర కుమ్మేసిన పొగ ఒక్కసారి మన విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. పొగ దట్టమైన పొగ కమ్ముకొచ్చింది. ఇటు మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విజువల్లో మనం చూడొచ్చు, పరుగులు తీస్తున్నారు. ఇటు సేఫ్టీ మెజర్స్, ఇటు సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పరుగులు తీస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సంస్థ. అలాంటి సంస్థకు సంబంధించిన ఒక డ్రిల్లింగ్ సైట్ మనం చూస్తున్న ఆ పరికరమే ఒక డ్రిల్లింగ్ సైట్. ఆ డ్రిల్లింగ్ సైట్ దగ్గర ఒక్కసారిగా విస్ఫోటం జరిగింది, ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అంటే హై ప్రెషర్తో ఉండే ఆ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. దాని నుంచి మంటలు వచ్చాయి అని చెప్తున్నారు స్థానికులు. భయాందోళనతో పరుగులు తీశారు. అలాంటి ఒక సైట్ నుంచి కనుక లీకేజ్ జరిగి మంటలు కనుక వ్యాపిస్తే పరిసర ప్రాంతాలంతా కూడా ఒక భారీ విస్ఫోటం జరిగే అవకాశం ఉంది. ఒక బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఒక ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. చుట్టుపక్కల భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా పరుగులు తీసిన ఇమేజెస్ మనం ఆల్రెడీ చూసాం. అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ లెవెల్లో ఉంటుంది అని. ఆ సెక్యూరిటీ పర్సనల్సే పారిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అయితే ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్కీపురం మండలం లక్కవరంతో పాటు ఇరుసుమండ గ్రామ సరిహద్దుల్లో అయితే ఈ యొక్క ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ అయితే లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ గ్యాస్ పైప్ లైన్ సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మరమ్మత్తు పనుల్లో భాగంగానే అక్కడ కొంతమంది సిబ్బంది కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఉత్పత్తిలో ఉన్నటువంటి బావిలో ఆగిపోవడంతోనే వర్క్ ఆ రిగ్గులో మరమ్మతులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతంలో ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితమే భారీ విస్ఫోటనం అయితే ఆ గ్యాస్ మొత్తం అంతా కూడా ఆవరించి ఉన్న నేపథ్యంలోనే భారీ విస్ఫోటనం అయితే ఇక్కడ సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా 2-3 సార్లు ఈ విస్ఫోటనం అనేది కూడా సంభవించిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్న ఎవరైతే ఫైర్ సిబ్బంది కూడా వచ్చారో ఆ ఫైర్ సిబ్బంది కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రాంతంలో అక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మల్కీపురం మండలంలో ఇరుసుమండ గ్రామానికి సంబంధించిన వారు మొత్తం అందరూ కూడా అక్కడ నుండి చిన్నలు పెద్దలు మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్నట్టు ఉండి ఉన్న పలంగానే ఆ యొక్క ఇళ్ల నుంచి కూడా పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అక్కడ అధికారులతో పాటు అక్కడ ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నప్పటికీ అక్కడ మంటలని అంటే ఇంకా భారీ విస్ఫోటనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ భారీ విస్ఫోటనం అయితే సంభవించింది. గతంలో నగరం విస్ఫోటనం ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే దానికి మించినటువంటి ఘటన విస్ఫోటన జరిగే అవకాశం ఉందని భయభ్రాంతులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఓఎన్జీసీ గత కొన్నాళ్ళ నుంచి మనం ప్రధానంగా తెలిసిందే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఓఎన్జీసీ ఆ యొక్క నిక్షేపాలన్నీ కూడా వెలికి తీసే సంస్థ. గత కొన్నాళ్ళ నుంచి కూడా అక్కడ ప్రాంతంలో సేఫ్టీ మెజర్మెంట్ ఎటువంటి కూడా పాటించడం లేదని కూడా గ్రామస్తులందరూ కూడా ఒక నాన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి గ్రామస్తులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మాట్లాడుతుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం అయితే ప్రధానంగా సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ అదుపు చేసేందుకు కూడా ఎవరు కూడా చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. కొబ్బరి చోట్ల నుంచి అలాగే ఆ యొక్క పంట పొలాలు మొత్తం అంతా కూడా ఒక పొగ మంచు మాదిరిగా గ్యాస్ అయితే ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఎవరు కూడా చుట్టుపక్కలకి ఎవరు కూడా వెళ్ళడం లేదు. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవి పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చెప్పాలి. కళ్యాణ్, ప్రకాష్, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విస్ఫోటం, ఈ ఎక్స్ప్లోషన్ జరిగిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా జరిగాయా? ప్రస్తుతం అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవుతుందని అదుపు చేసే ప్రయత్నంలో భయాందోళనకు గురై వాళ్ళకు కూడా అదుపులు చేయలేని పరిస్థితులు వాళ్ళకు కూడా పరుగులు తీసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇంకా అక్కడ సిబ్బంది ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందని. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలకి ఇంకా ఎవరు కూడా దరిదాపుల్లోకి ఎవరు చేరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి సిబ్బంది ఈ విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితులు మరి చూడాలి. మరి కొద్దిసేపుల్లో అక్కడ ఇంకా ఎవరైనా గాయపడ్డారా ఈ ప్రమాదంలో, ఎవరైనా ఇంకా
ఇంకా ఏమైనా జరిగిందా, ఇంకా విస్ఫోటనం అంటే ఒకసారి ఒక 15 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భారీ విస్ఫోటనం అనేది మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గ్యాస్ ఆవరించిన నేపథ్యంలో చుట్టుపక్కల ఎవరైనా సరే ఈ యొక్క ప్రధానంగా ఎవరైనా మంటలు వెలిగించిన నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందరిని కూడా అప్రమత్తం చేస్తూ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేసినప్పటికీ ఆయన కూడా వెనక్కి వెళ్లాలంటూ కూడా చెప్పుకొస్తారు. ఎవరో కూడా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా బయటికి రావాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కళ్యాణ్ మరి చూడాలి, ఇది విస్ఫోటనం అయితే భారీ విస్ఫోటనంగానే చెప్పుకొస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ విస్ఫోటనం గ్యాస్ అదుపు చేస్తారా, లేదంటే అది అదుపులోకి వస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఒక నిపుణులు కూడా అక్కడికి నిర్ణయించి ఉన్నప్పటికీ ఆ నిపుణులు కూడా అదుపు చేయలేని పరిస్థితిలో మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి అయితే మన విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ కేంద్ర సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన ఒక డ్రిల్లింగ్ సైట్, ఆ సైట్లో మరి ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వడంతోనే ఈ విస్ఫోటం జరిగింది. అలాగే ఆ విజువల్స్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇటు ఫైర్ సిబ్బంది, అలాగే సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది పారిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు దాని మ్యాగ్నిట్యూడ్ ఏ లెవెల్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి. స్థానికులు అక్కడ కొంతమంది భయాందోళనకు గురయ్యారు, కొంతమంది స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు, ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు పోలీస్ ఆఫీషియల్స్తో సహా వీళ్ళందరూ కూడా పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఒక్కసారిగా గ్యాస్కి గనక నిప్పు రవ్వ అంటుకుంటే గనక దాని మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని రేడియస్, దాని పెరిమీటర్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్ప్లోషన్ మరి గతంలో కూడా ఇటు మనం ఒకసారి చూస్తే కనుక మార్చి 2025లో ఇటు కేసనపల్లి ఇది కూడా మల్కీపురం మండలంలోనే జరిగింది. ఒక హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకేజ్. దాని తర్వాత ఆగస్టు 2025 యానం దగ్గర ఒక పైప్ లైన్ ఎక్స్ప్లోషన్ కూడా జరిగింది. అక్కడ కూడా కొన్ని గంటల పాటు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడాయి. దాని తర్వాత మనం చూస్తే జూలై 2025లో కూడా ఇటు పసర్లపూడి దగ్గర కూడా ఒక గ్యాస్ లీకేజ్ అవ్వడం. సో మొత్తానికైతే ఈ డ్రిల్లింగ్ సైట్స్ దగ్గర మరి సేఫ్టీ నార్మ్స్ సరిగ్గా పాటించట్లేదా, లేకపోతే సరైన భద్రతల సెక్యూరిటీ సేఫ్టీకి సంబంధించి ఇనిషియేటివ్స్ తీసుకోలేదా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. విజువల్లో మనం చూడొచ్చు ఎంత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి చూడొచ్చు. ఇటు ఫైర్ ఇంజన్స్ కూడా పక్కకు తొలగించేస్తున్నారు. ఆ మంటలను అదుపు చేయలేని పరిస్థితి, అంత మ్యాగ్నిట్యూడ్ కనిపిస్తుంది అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ ఇటు సదరు ఎస్ఐ సిఏలు కూడా పరుగులు తీసిన వైనం మనకు ఈ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ భయాందోళనకి ఎంతగా గురయ్యారనేది స్థానికుల మాటలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం వలన ఇప్పుడు మా లక్కవరం గ్రామం కానివ్వండి, పక్కన ఉన్న మా ఇసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న చింతరపల్లి గ్రామం కానీ ఒక్కసారి అటు చూస్తే మొత్తం గాల్లోకి అది మొత్తం గ్యాస్ మొత్తం భూమిలోంచి మొత్తం ఫైర్ అక్కడ బాంబు బ్లాస్టింగ్ చేశారు పొద్దున్న ఓఎన్జీసీ వారు. అది మొత్తం లీక్ అయిపోయి బ్లోఅవుట్ అయిపోయి మొత్తం మా గ్రామం అంతా కూడా కమ్మేసింది. ఇప్పుడు ఎందుకు మేమైతే ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకున్నాం. అందులో ఇప్పుడు ఏదన్నా సరే, ఏ డేంజరస్ వాయువు అన్నా సరే, లేకపోతే ఆరోగ్యానికి మంచిది కానీ ఏదన్నా సరే, ఏ గ్యాస్ అన్నా సరే పీల్చినట్టయితే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే మొత్తం మీద అనారోగ్య సమస్యలు బారిన పడి మా గ్రామం ఏంటి, ఈ గ్రామం ఏంటి, ఈ 2-3 గ్రామాల ప్రజలు మొత్తం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికీ కారణం ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం. ఇది రిగ్ వేసి ఇంచుమించు 20 సంవత్సరాలు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు చెక్ చేసి దాని యొక్క పరిస్థితి ఏదో గమనించాలి. అలాంటిది ఇవాళ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి బాంబు బ్లాక్ చేయడం వల్ల మొత్తం ఈ బ్లోఅవుట్ జరిగి మొత్తం ఇవాళ గ్రామంలో ఉన్న ఇవాళ 4-5 గ్రామాలంతా కూడా మొత్తం అదిగొని చూడండి గ్యాస్ అదిగో మొత్తం అన్ని ఊర్లో కూడా కమ్మేసిందండి. ఇప్పుడు అసలు ఈ ప్రజలు అసలు ఏం చెయ్యాలో ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. ఈ వాయువు పీల్చే ఇప్పుడు మేమైపోతాము కూడా మాకే అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చామండి. ఇవాళ ఓఎన్జీసీ వారి యొక్క నిర్లక్ష్యమే కేవలం ఇది. దీనికి మూల్యం చెల్లించవలసింది ఓఎన్జీసీ వారే. దీని అంతటికి కారణమైన ఓఎన్జీసీ వారి మీద ప్రభుత్వం మరి ఎటువంటి చర్య తీసుకుంటుందో కానీ మరి ఇప్పుడు ఈలోగా ఇప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ప్రభుత్వం వారు మరి ఓఎన్జీసీ వారు అందరూ కలిసి కూడా ఇప్పుడు వెంటనే కూడా ఈ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా అయోమయంగా ఉన్నారని ప్రజలందరూ కూడా అసలు ఎటువంటి సమస్య వస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి గందరగోళం పడుతుంది. దీని అంతటి కారణమైన ఓఎన్జీసీ మీద ప్రభుత్వం చర్య తీసుకుని మరి ఎటువంటి చర్య తీసుకుంటారో మరి చూసి దీని అంతటికి కారణం బాంబు అయితే గ్యాస్ నొప్పుకుంటే ఫైర్ అన్నాను. ఏ ఊరిది అసలు? ఈ పక్కన ఇసుమంటే ఈ పక్కన లేకపోరా. ఇందులో ఏం చేస్తారు మీరు? నేను ఇంట్లో వాచ్మెన్ చేస్తాను. ఏం చేస్తారు? ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? డ్రిల్లింగ్ రోజు జరుగుతుందండి. పోలీసు వారు పొద్దున 3 పూట వస్తున్న కారు
ఢిల్లీ ఆయిల్ అడింది బాంబే హెరండి బాంబే దాంట్లో టైర్ అయింది రిగ్గి దగ్గర ఫైర్ అయిందా? దిగుదో టైర్ నొక్కంట ఆ. టైర్ అని వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.